నాయందు ఒడబాటు మాట వినుమా నీ చేత జీతంబునేగా నింబట్టక సంతతంబు మదివేట్కన్ గొల్తు సంతస సపత్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు తేజీ నొల్లంగరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా. నేను నీకు సేవలు చేస్తున్నాను కదయ్యా, మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. నీ నాయందు ఒడబాటు మాట వినుమా, మన ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం చేసుకుందాం. అదేమిటంటే, నీ సన్నిధిలో నేను వచ్చి చేస్తున్నాను కదా ఈ సేవలన్నీ కూడాను, నాకే జీతము ఇవ్వద్దు నువ్వు. అంటే జీతము అంటే ఇక్కడ నేను నిన్ను కోరుకుంటున్నట్టుగా ఈ సిరులు సంపదలు ఏమైనా నాకు ఇస్తావేమో, అవన్నీ నాకు అక్కర్లేదు. కానీ ఒక్క మనిషి, ఏ మోహపాశములతోటి నేను ఈ భార్యా బిడ్డలు, ఈ తనువు, ఈ అర్థము ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నానో ఆ భావన నుంచి నన్ను తప్పించి నీకు మాత్రమే సాధ్యమైనటువంటి మోక్షాన్ని మాత్రం నాకు ప్రసాదించు అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడితోటి ఒప్పందం ఏమిటండి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి బిడ్డల్ని తీసుకోండి. ఒక తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది. ఏమిటి అంటే, నువ్వు చదివావనుకో నీకు నచ్చింది చేసి పెడతాను, నీకు హోంవర్క్ అయిందనుకో నీకు చాక్లెట్ కొని పెడతాను. అంటే ఇప్పుడు ఈ బిడ్డ ఏమంటుంది, అమ్మా నేను ఈ పని చేస్తాను, నువ్వు నాకేమిస్తావు అని అడుగుతుంది. అంటే అక్కడ బేరసారాలు ఆడటం అనేటువంటిది ప్రేమలో ఒక భాగంగా భావిస్తే, ఇక్కడ తను నమ్ముకున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తండ్రిగా భావించినటువంటి ధూర్జటి మహాకవి తనకి కష్టసాధ్యమవుతున్నటువంటి ఒక సాధనాక్రమంలో ముఖ్యమైనటువంటి ఒక విన్నపాన్ని స్వామివారి ముందు పెట్టాడు. నీ నా యందు ఒడబాటు ఏదైతే ఉందో ఒప్పందం ఏమిటంటే, ఇన్ని సేవలు చేస్తున్నాను కదా, సరే వీడికి డబ్బులు ఇద్దాం, చక్కటి ఆరోగ్యాన్ని ఇద్దాం, చక్కటి అందగత్తెనైన భార్యని ఇద్దాం, ఇంకొకటి ఇద్దామని అనుకుంటావేమో స్వామి. కాదు కాదు, నా మనస్సులో ఉన్నటువంటి ఆ చైతన్యానికి అనుగుణంగా నీవు మాత్రమే ఇవ్వదగినటువంటి ఆ మోక్షాన్ని ఇచ్చి నన్ను కాపాడవయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటూ తన మనస్సులో ఉన్నటువంటి ఆ భక్తి భావనకి ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడంటే, నాహం కర్త హరిహి కర్త, నేను చెయ్యలేనటువంటి పనిని అంటే నేను ఒక పని చేసిన తర్వాత ఈ పనిని నేను చేశాను అని చెప్పుకునేందుకు అర్హత లేదు. ఎందుకు అంటే సర్వము ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ వీక్షణతోనే జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆజ్ఞ లేకుండా ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని అని మొత్తం బ్రహ్మతో సహా ఈ సృష్టి విలాసమంతా కూడా పరమేశ్వరి పాదపద్మముల యందు అనుగ్రహముతోటి అమ్మవారి కనుసన్నలలో జరుగుతున్నటువంటి ఈ సృష్టి విలాసాన్ని అంతటినీ కూడా అమ్మవారు నడిపిస్తున్నది అనే సత్యము తెలిసిన తర్వాత ఇది నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని ప్రదర్శించినటువంటి వాడు మూర్ఖుడు. మరి నేను చెయ్యగలగడమును అమ్మవారి అనుగ్రహం అయినప్పుడు నేను చెయ్యలేకపోవడము కూడా అమ్మవారి అనుగ్రహమే కదా. సరే నేను చెయ్యలేకపోతున్నాను అని వదిలేసామనుకోండి, అదేమవుతోంది, తామస గుణములోకి దారితీస్తోంది. మరి చెయ్యలేని సమయములో అమ్మా చేయించు తల్లి అని పాదపద్మములు పట్టుకున్నామనుకోండి, అదేమవుతోంది, భక్తి ప్రాధాన్యాంశముగా మారుతోంది. అలాంటి ప్రాధాన్యాంశాన్నే ఇక్కడ స్వామివారు అంటే ధూర్జటి మహాకవి చూపెడుతున్నారంటే, తాను ప్రయత్నించారు. ఆ రోజు ఏం చేసింది ఏనుగు, తను ముందు పోరాడింది. అంటే మానవ ప్రయత్నము లేకుండా నిస్సహాయ స్థితిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా మానవ ప్రయత్నమైన నిస్సహాయ స్థితిలో వెళ్ళామనుకోండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ముందు మానవ ప్రయత్నం అయ్యింది. ధూర్జటి మహాకవి వారు ఆ స్థితిని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవ్వడంలా. అప్పుడేమన్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, గోముగా అడిగారు, అయ్యా ఒక్క మాట ఒప్పందం చేసుకుందాం మన ఇద్దరం. ఈ ఒప్పందం ఏమిటంటే, ఈ స్థితిని నేను దాటలేకపోతున్నాను,
నా చేత పూజ చేయిస్తున్నటువంటి సౌభాగ్యాన్ని నాకు ఇచ్చావు నువ్వు. మరి ఆ సౌభాగ్యానికి కానుకగా, వరముగా ఈ మోహార్ణవాన్ని దాటేటువంటి మానసిక స్థితిని, మానసిక ప్రచోదనాన్ని కలిగించవయ్యా అంటూ స్వామివారి ముందుకు వెళ్ళి కోరుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే, ఇది ఆయన ఎక్కడో కూర్చుని ఏ ఇంట్లోనో పూజ గదిలోనో కూర్చుని రాసినటువంటి కావ్యముగా మనకి కనపడదు. ఇది వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆర్తిని ప్రకటించుకోవడానికి ఆ కాళహస్తీశ్వరుడి సన్నిధిలోకి వెళ్ళి చేతులు మొక్కి ఒక రకమైన నిస్సహాయ స్థితిలో ఆయన తనలో ఉన్నటువంటి ఆ కోరికని బయటపెట్టినట్టుగా మనకి ఇది కనపడుతూ ఉంటుంది ఈ శ్లోకము. అలాంటి విశిష్టమైనటువంటి ఈ శ్లోకముతోటి ఈ భాగాన్ని ముగించుకుని తదుపరి భాగంలో తరువాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి దివ్య పాదారవిందార్పణమస్తు.